తంజావూరులోని బృహదీశ్వరాలయం పెద్ద గుడి చోళ చక్రవర్తి రాజరాజ చోళ క్రీస్తు శకం 1003-1010 నిర్మించబడింది. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి 1,30,000 టన్నుల గ్రానైట్తో కట్టిన శివాలయం. 200 అడుగులు ఎత్తైన గోపురంతో చోళ శిల్ప కళా వైభవాన్ని, అద్భుతమైన ఇంజనీరింగ్ను ప్రదర్శిస్తూ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందింది. దీనిని రాజరాజేశ్వరాలయం అని కూడా పిలుస్తారు. చారిత్రాత్మక నేపథ్యం. నిర్మాణం. చోళ చక్రవర్తి తన పాలనలో 1003-1010 మధ్య అద్భుతమైన ఆలయాన్ని నిర్మించారు. పేరు. దీన్ని నిర్మించిన రాజు పేరుతో రాజరాజేశ్వర ఆలయం అని, పెరువిండియార్ కోవిల్ పెద్ద గుడి అని పిలుస్తారు. నిర్మాణ శైలి. ఇది చోళుల అద్భుతమైన నిర్మాణ శైలి, శిల్పకళకు నిదర్శనం. దక్షిణ భారతదేశంలో అతిపెద్ద ఆలయాల్లో ఒకటి. గ్రానైట్ నిర్మాణం. ప్రపంచంలోనే మొట్టమొదటి 1,30,000 టన్నుల గ్రానైట్ శివాలయంగా దీనికి గుర్తింపు ఉంది. ప్రధాన గోపురం. మీరు చూస్తున్న గోపురం విమానం. 200 అడుగులు 60 మీటర్ల ఎత్తుతో 80 టన్నుల బరువైన ఒకే రాతితో నిర్మించిన శిఖరం ఈ ఆలయానికి ప్రధాన ఆకర్షణ. ఇప్పుడు మీకు కనపడుతుంది కదా, అది మొత్తం ఒకే రాయితో నిర్మించారు. శివలింగం. గర్భగుడిలో 13.5 అడుగుల ఎత్తు, 60 అడుగుల వెడల్పు ఉన్న భారీ శివలింగం ఉంది. ఇది ఆలయానికి ప్రత్యేకతను తెస్తుంది. నంది విగ్రహం. ఆలయానికి ముందు ఉన్న భారీ నంది విగ్రహం కూడా ముఖ్య ఆకర్షణ. ప్రపంచంలోనే మొట్టమొదటి గ్రానైట్ ఆలయం. ఈ ఆలయ నిర్మాణము ఈ విశేష నిర్మాణం కుంజర రాజరాజ పెరుందాచన్ అనే సాంకేతిక నిపుణుడు వాస్తుశిల్పిచే చేయబడింది. ఈ విషయములు ఈ ప్రాంతంలో గల శాసనాల ద్వారా తెలుసుకోవచ్చు. ఈ దేవాలయం వాస్తు ఆగమన శాస్త్రం ప్రకారం నిర్మాణ చేయబడింది. దీంట్లో ఉన్న రహస్యాలు ఏమిటంటే 1000 సంవత్సరాల ఆలయాలు దాదాపు పాడుబడిన స్థితిలో ఉంటాయి. కానీ ఈ ఆలయం మాత్రం ఇప్పటికీ అద్భుతంగా కొత్తగా నిర్మించినట్లు కనిపిస్తుంది. భారతదేశంలోనే అతి పెద్ద శివలింగంగా ఉన్న ఈ ఆలయం చెప్పబడుతుంది. ఈ ఆలయానికి 1000 సంవత్సరాల చరిత్ర ఉందని చెబుతుంటారు. ఈ ఆలయంలో ఎన్నో అంతుచిక్కని రహస్యాలు, వింతలు ఉన్నాయి. 13 అంతస్తులతో నిర్మితమైన ఈ ఆలయాన్ని నిర్మించడానికి ఎలాంటి ఉక్కు గాని, సిమెంట్ గాని వాడలేదు. ఈ ఆలయ నిర్మాణం పూర్తిగా గ్రానైట్ రాయితో చేయబడింది. భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా 13 అంతస్తులు కలిగిన ఏకైక పురాతన క్షేత్రం ఇది. ఈ ఆలయ విశేషం. ఎవరైనా భక్తులు ఆలయంలో మాట్లాడుకుంటుంటే ఆ శబ్దాలు ఆలయంలో మళ్ళీ ప్రతిధ్వనించవు. అంతటి శబ్ద పరిజ్ఞానంతో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఇంకా ఈ ఆలయంలో మరో విశిష్టత ఏమిటంటే మధ్యాహ్న సమయంలో ఈ ఆలయ గోపురం నీడ ఎక్కడ కూడా పడదు. గుడి నీడ కనపడిన ఆలయ గోపురం నీడ మాత్రం కనిపించదు. ఈ ఆలయం చుట్టూన్న రాతి తోరణాలలో 6 మిల్లీమీటర్ల కన్నా తక్కువ పరిమాణంలో ఉండే పంపు రంధ్రాలు కూడా కనిపిస్తాయి. ఈ రంధ్రాలు ఎందుకు పెట్టారనే విషయం ఇప్పటికీ ఎవరికీ తెలియని ఒక రహస్యంగా ఉంది. ఇది పెద్ద గ్రానైట్ ఒకే రాయితో స్టోన్తో చేసిన నంది విగ్రహం. తంజావూరు బృహదీశ్వర ఆలయం. మీకు పైన కనపడుతుంది కదా, అదంతా ఒకే స్టోన్తో కట్టారు. 13 అంతస్తులు
ఈ ఆలయ గోపుర నిర్మాణం జరిగింది. మీకు గుడి చుట్టూ చూపిస్తున్నాను చూడండి. ఇది ఎగ్జిట్ దారి. అక్కడ కూర్చున్నారు కదా, అది ఎగ్జిట్. గుడి లోపలికి పోయి బయట వచ్చేవాళ్ళు. ఇది గుడి వెనక పక్క. హర హర మహాదేవ, పార్వతీపతయే హర హర మహాదేవ. ఈ గుడి లోపల చాలా పెద్ద శివలింగం, 6 అడుగులు 30 అడుగుల వెడల్పులో పెద్ద శివలింగం ఉంది. అది మనకు చూసినా కనపడదు. ఇక్కడ మనం 1500 అన్నదానం డొనేషన్ చేస్తే డైరెక్ట్ లోపలికి తొడుకోబోతారు. చాలా విశాలమైన ప్రదేశంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. పార్వతీపతి హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. మన జీవితం శ్మశానంలో ముగుస్తుంది. శివుని జీవితం శ్మశానంలో ఆరంభమవుతుంది. ఓం నమః శివాయ.